దేవునికి స్తోత్రం. ఈ దిన సర్వ పరిపూర్ణుడైన దేవాదేవుడైన యెహోవా సర్వోన్నతమైన వాగ్దానం. నేను కార్యం చేయగా తిప్పివేయవాడెవడు? యెషయా గ్రంథం 43 అధ్యాయం 13 వచనం. ప్రియా సర్వోన్నతుడైన దేవాదేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. జీవగల దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారు కదూ? ఆ మహిమాస్వరూపుడి యొక్క శాశ్వతమైన కృప నిత్యం మీతో ఉండాలని ప్రభు పాదసన్నిధిలో ప్రార్థిస్తున్నాను. మీ ప్రత్యేక అవసరతల కొరకు వాట్సాప్కి మెసేజ్ చేయండి, తప్పకుండా మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఈ నూతన సంవత్సరంలో దేవాది దేవుడు నూతన కార్యాలు మన జీవితంలో చేయాలని, నూతన అభిషేకం మనకు అనుగ్రహించాలని ఆయన యొక్క ఉద్దేశం. శత్రు బలవంతుడి మీద మనకు జమించి మన సమాధానపరిచే గొప్ప దేవుడు, ఆ సర్వలోక న్యాయాధిపతి అయిన దేవాదేవుడు. జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి దేవుని బిడ్డలారా, అయినను దేవుని కార్యాలు నీ జీవితంలో జరగవలసినవి ఎన్నో ఉండవచ్చు. దేవుడు ఈ సంవత్సరంలో దినదినము ఒక నూతన కార్యాన్ని చేయాలని ఆశపడుచున్నాడు. అలాంటి కార్యాలు జరగాలంటే మనం దేవుని నామానికి మహిమార్థంగా దేవుడితో మనం కొనసాగాలి. దేవునితోనూ పరిశుద్ధులతోనూ సహవాసం చేయాలి. ఇశ్రాయేలు పతనానికి కారణం అన్యులతో సహవాసం చేయటమే. ఈ లోక స్నేహం దేవుడితో వైరం గనక అనుదినము దేవుడితో సహవాసం చేస్తూ ఆ మహిమాస్వరూపుని, ఆ ఘనుడను సర్వోన్నతులను మనం ఆరాధించినప్పుడు ఆయన యొక్క కృపాక్షాలను మనం పొందగలదు. ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మదేవుడికి కృతజ్ఞులమై ఆయన్ని మహింపరుస్తూ గణపరుస్తూ ఆయనతో కొనసాగుదాం. తెలివితేటల చేతను బలము చేతను నూతన సంవత్సరం మనం ప్రవేశించలేదు దేవుని బిడ్డలారా, కేవలం దేవాదేవుని యొక్క మహాకృపచేతనే అని గ్రహించి ఆయనకు ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు తెలియజేస్తూ ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయనతో కొనసాగుదాం. ఎల్లప్పుడూ యేసువైపు మాత్రమే చూచూ ఓపికతో మనం పరిగెడదాం. విగ్రహముల వద్దకు కానీ, లాటరీ టిక్కెట్ల దగ్గరకు కానీ, చిలక ప్రశ్నల దగ్గరకు కానీ ప్రియులారా పరుగులెత్తకుండా దేవాదేవునికి మహిమార్థంగా మనం జీవిద్దాం. ఇహలోక సంబంధంగా మనం పరుగులు తీస్తే జీవితంలో ఓడిపోతాం. ప్రియులారా దేవుని బిడ్డలారా, జీవితంలో ఓడిపోకుండా, నిందలు పడకుండా మనం పరిశుద్ధాత్మ దేవుడికి మహిమార్థంగా మనం జీవించినప్పుడు అవమానాలు వచ్చినా నీ ముందుంచబడిన పరుగుల పందుల్లో పౌలు వలె పరుగెత్తు జయము చూడాలని పరిశుద్ధాత్మ దేవుడి పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం జీవము గల దేవుడి బిడ్డలము గనక, సర్వోన్నతమైన దేవుడి బిడ్డలము గనక చెడుతనం అసహించుకొని మంచిని అత్తుకుందాం. ప్రభువుకి మహిమార్థంగా మనం జీవిద్దాం. ఈ లోకము మంచి చెడులు కలయికలు గనుక యోషేబలే చెడుతనమును అసహించుకొని దేవుణ్ణే అత్తుకుందాం. ఆ పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహాకృపను మనం పొందాం. ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు చూసే కృపను దేవాదేవుడు మీకు నాకు అనుగ్రహించునుగాక. ఆ పరిశుద్ధాత్మ దేవదేవుని యొక్క శాశ్వతమైన ప్రేమ మీతో నాతో నిత్యముండుగాక. ప్రార్థన. సర్వోన్నతుడు సర్వాధికారమైన మా ప్రియ పరమ తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా నేను కార్యం చేయగా తిప్పివేవాడు ఎవడని మీరు మాట సెలవిస్తున్నారు దేవా. మీ యొక్క ఆశ్చర్యకరమైన అద్భుతమైన కార్యం జరిగించండి. సమస్తము నూతనమైనగా మాకు చేయండి ప్రభా. నీ కార్యములు మా పట్ల నూతనపరచండి. కొత్త సంగతులు మాకు తెలియపరచండి నైనా. కొత్త జీవితాలు మేము జీవించడానికి పరిపూర్ణమైన సంపూర్ణమైన మీ కార్యాలు మాకు దయచేసి అయ్యా, మీ కృపాక్ష మాకు అందరికీ అనుగ్రహించి మమ్మల్ని అందరినీ నీ కొరకు ఆయుధపరి సిద్ధపరి బలపరి సంధించమని నా ప్రభును రక్షకుడు పరిశుద్ధుడు పరిపూర్ణుడు సంపూర్ణుడైన యేసుక్రీస్తు ఉన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.